ఉన్నాయి మేడం. దానికి హైపర్ లింక్ కూడా అదే మిగతా డీటెయిల్స్ కూడా పెట్టాం. మీకు హార్డ్ కాపీ ద్వారా సబ్మిట్ చేస్తాం ఆ 22 రకాల జీవోలు. అదేవిధంగా పక్కనే కేటీపీఎస్ మేడం మీరు రేపు మీకు రివ్యూ కూడా ఉంది అక్కడ ఏపీజెన్కో. అక్కడ కేవలం 5వ స్టేజీ 6వ స్టేజీ ప్లాంట్లు షెడ్యూల్ ఏరియాలో కట్టడం వల్ల కేవలం అక్కడ కట్టడం వల్ల వాళ్ళకి మొత్తం జీవోఎంఎస్ నెంబర్ 97 ప్రకారం కంప్లీట్ గా ఈ ఫిట్టర్స్ అండ్ ఎలక్టెడ్ 4 కేటగిరీలు వాళ్ళ కంప్లీట్ గా ట్రైబల్స్ తోనే నింపాలి అని జీవో ఉంది మేడం ఏపీజెన్కోలో. సో దాని ఇంప్లిమెంటేషన్ లో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నేను కాదనం. బట్ అసలు జీవో అంటూ ఒకటి ఉంటే ఆ జీవోతో మేము ఫైట్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మేము గవర్నర్కి లెటర్ రాసాం మేడం. నేషనల్ కమిషన్ ద్వారా మీరు గవర్నర్కి చీఫ్ సెక్రటరీ గారికి మీరు ప్రెషర్ చేసుకొస్తే చాలా న్యాయబద్ధమైన చైర్మన్ గారిని అడిగితే మేము లెటర్ పంపిస్తాం. చెప్పారు మేడం, కాపీ కూడా ఇప్పుడు వస్తే చూస్తున్నాం. చైర్మన్ గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ పాజిటివ్ అంటే మేము ఆలోచిస్తాము అంటే ఏమన్నామంటే మీరు ఫార్వర్డ్ చేయండి సార్ గవర్నర్కి పాజిటివ్గా కొద్దిగా చూడండి ఎగ్జామిన్ చేయండి అని చెప్పాం. వాళ్ళు కూడా చూస్తాము ఆలోచిస్తామని చెప్పి పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు మేడం. ఆ జీవోస్ ఏమి నేను చూపించట్లేదు మేడం, మీకు హార్డ్ కాపీ ఇస్తాను. అవి రెడీగా ఉన్నాయి కానీ సమయంలో స్టేట్ గవర్నమెంట్ మనకి ట్రైబల్స్కి ఇంప్లిమెంట్ చేసింది మేడం. యాక్చువల్గా మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నది 7% మేడం, 7.5. కొన్ని రీజనల్ బేసిస్ మీద చేసే వాటికి 7% చేస్తున్నారు మేడం గ్రూప్ సి అండ్ డి పోస్టులకి. అయితే 6.7% మాకు 2001 సెన్సస్ ప్రకారం ఏపీ గవర్నమెంట్లో ఏపీ స్టేట్లో చేశారు. సరే 6 చేశారు, అంతవరకు సరిపెట్టుకున్నాను అనుకున్నా. 6% ముందు సింగరేణిలో 4.9% మాత్రమే గిరిజన ఉద్యోగులు ఉన్నారు మేడం. కారణాలు సింగరేణి యాజమాన్యం చేతుల్లో లేకపోవచ్చు. ఇది మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి టేకప్ చేయాల్సినటువంటి ఇష్యూ మేడం. 2 సిస్టమ్స్ ఉంటాయి మేడం. స్టేట్ రోస్టర్ సిస్టమే ఇంప్లిమెంట్ చేయాలి అని. పోస్ట్ బేస్డ్ రోస్టర్ సిస్టమ్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు. పోస్ట్ బేస్డ్ రోస్టర్ సిస్టమ్ అంటే ఒక ఎస్టీలో ఒక వేకెన్సీ కానీ ఒక రిటైర్ అవ్వడం కానీ లేకపోతే ఒక రిజైన్ చేసి వెళ్ళిపోవడం కానీ ఏదైనా జరిగితే ఇమీడియట్ గా దాన్ని మళ్ళీ ఎస్టీతోనే నింపాలి. అంటే 100కు 6 మంది ఎట్టి పరిస్థితుల్లో ఉండాల్సిందే అని పోస్ట్ బేస్డ్ రోస్టర్ సిస్టమ్ చెప్తారు. సో రిజర్వేషన్ ఈజ్ ఫర్ వేకెన్సీ నాట్ ఫర్ పోస్ట్ అని చెప్పి పోస్ట్ బేస్డ్ రోస్టర్ సిస్టమ్, రిజర్వ్ ఫర్ పోస్ట్ నాట్ ఫర్ వేకెన్సీ అని చెప్పి పోస్ట్ బేస్డ్ రోస్టర్ సిస్టమ్ చెప్తారు. ఈ వేకెన్సీ బేస్డ్ రోస్టర్ సిస్టమ్ ఏంటంటే మనం ఒకటి రిటైర్ అయిపోయినా అది జనరల్ పూల్లో కలిసిపోతుంది, ఒకటి రిజైన్ చేసినా అది జనరల్ పూల్లో కలిసిపోతుంది. సైకిల్ ఉంటుంది మేడం. ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని చెప్పి ఒకటి సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారం 1వ పాయింట్ వీళ్ళకి 2వ పాయింట్ వీళ్ళకి అని అంటారు. దానివల్ల ఒకసారి మేలు జరగచ్చు, ఒకసారి కీడు జరగచ్చు. కానీ మొత్తం గిరిజనులకు మాత్రం దానివల్ల అన్యాయమే జరిగింది మేడం. ఎందుకంటే 2003 వరకు కూడా ఈ ఎస్సీల్లో ఎస్టీలు కానీ లేకపోతే ఎస్సీలతో ఫిల్ చేయొచ్చు అనే ఉద్యోగం ఉండేది మేడం. ఎక్స్చేంజ్ బిట్వీన్ ఎస్సీఎస్ అండ్ ఎస్టీస్ వాజ్ పర్మిటెడ్ అర్లియర్. ఇప్పుడు తీసేసారు, అది వేరే విషయం. దానివల్ల సింగరేణిలో అంతకుముందు చాలా రిక్రూట్మెంట్, ఈ మధ్య అంటే లేదు మేడం 2003 తర్వాత, అంతకుముందు చాలా రిక్రూట్మెంట్ ఉండేది. కాబట్టి ఈ జీవో వల్ల మనం చేయించిన వాళ్ళు అవుతారు. కైండ్లీ ఈ ఇష్యూని మాత్రం పోస్ట్ బేస్డ్ స్టేట్ అనుకున్నప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ రెండు ఇష్యూస్ మేడం. అయితే ఈ సరే ఇంత 4.9% ఉన్నా సరే మాకు ఎగ్జిక్యూటివ్స్ లో ప్రముఖ రకమైన వర్క్మెన్ క్యాడర్లో అయితే 7 సంవత్సరాలు ఉండాలి, 5 సంవత్సరాలు ఉండాలి అని చెప్పి అంటున్నారు. మేము ఒకటే మేడం మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తే మీరు ఒక్కసారి చూడండి మేడం, ఈ ఫిగర్స్ వైపు ఆశ్చర్యపోతారు. 87 మంది సింగరేణిలో ఎస్టీ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు మేడం. షెడ్యూల్ 87 మంది ఉంటే బ్యాక్లాగ్స్ 63 ఉన్నాయి మేడం ప్రమోషన్స్. ఈ 63 బ్యాక్లాగ్స్ ని ఎందుకు ఫిల్ చేయలేకపోతున్నారు అంటే ఈ డీటెయిల్స్ నేను మళ్ళీ ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చెప్తాను మేడం. అది ఒక పెద్ద స్టోరీ. టైం బౌండ్ ప్రమోషన్స్ అని చెప్పి ఆ గిరిజనుల పాలిట పెద్ద శాఖమైన కూర్చుంది ఆ టైం బౌండ్ ప్రమోషన్. అయితే సింగరేణిలో 3 సమయానికి తగ్గిస్తే మా వాళ్ళు 10-15 మందికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మేడం. 63 మంది ఉన్నా మా వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు లేరు. 63 వేకెన్సీలు ఫిల్ చేయడానికి కింద ఎవరు లేదు. కానీ ఉన్న 10-15 మందికి కూడా సర్వీస్ పీరియడ్ 1 సంవత్సరం 2 సంవత్సరం అట్లుంది. దీన్ని 1 సంవత్సరానికి కానీ తగ్గించగలిగితే 10-15 మందికి ఇక్కడ అవకాశం వచ్చే అవకాశం ఉంది మేడం, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది కైండ్లీ సర్వీస్ రిలాక్సేషన్ అని మేనేజ్మెంట్ మా మేనేజ్మెంట్ సింగరేణి మేనేజ్మెంట్ చేతుల్లో ఉంది మేడం. ఇది సింగరేణి మేనేజ్మెంట్ మీరు అడిగితే
ఎండి గారు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు దీని మీద. మీరు కూడా ఒక మాట చెప్తే డెఫినెట్ గా కన్సిడర్ చేస్తాం మేడం. ఈ సర్వీస్ రిలాక్సేషన్ చేయొచ్చు. మేము ఎందుకు సర్వీస్ రిలాక్సేషన్ మేము ఫిట్టే ఈ ప్రమోషన్ కి ఎందుకు అంటున్నాము అంటే, కింద మన ఎగ్జిక్యూటివ్ చాలా ఉన్నారు మా వాళ్ళు. వీళ్ళందరికీ తెలుసు లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ లోను మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ లోను ఒకటే డ్యూటీ చేస్తుంటారు మేడం. జూనియర్ మేనేజర్ అదే పని చేస్తాడు, డిప్యూటీ మేనేజర్ అదే పని చేస్తాడు, ఆ మిడిల్ లెవెల్ వరకు మాత్రం నేచర్ ఆఫ్ డ్యూటీస్ లో ఏమీ మార్పు ఉండదు మేడం. కాబట్టి 1 year తగ్గించినా నష్టం లేదు. మేనేజ్మెంట్ ని కైండ్లీ మీరు వాళ్ళని అడగవలసింది అవుతుంది. మన వాళ్ళకి ప్రమోషన్స్ త్వరగా రావట్లేదు మేడం. ఒక కనీసం 10 సంవత్సరాల నుంచి 4 జూనియర్ ఇంజనీర్ పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి మేడం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎక్కువ డీటెయిల్స్ లో పోను రిప్రజెంటేషన్ ఇస్తాను కాబట్టి వాళ్ళకి ఇంత మునుపు కూడా ఒక 3 సంవత్సరాలు ఒకసారి 7 సంవత్సరాలు ఒకసారి ఏఎన్ఎంకి మీరు అన్నట్లుగా కరెక్ట్ చెప్పారు. సర్వీస్ తగ్గించి వాళ్ళకి ఉద్యోగంలో తీసుకొని మళ్ళీ ఇప్పుడు చదివిస్తున్నారు మేడం. పర్మనెంట్ చేస్తున్నారు. అయితే అది ఒకటి చేశారు మేడం, అదొకటి చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక 3 సంవత్సరాలు ఒకసారి 7 సంవత్సరాలు ఒకసారి సర్వీస్ తగ్గించింది, ఎక్స్పీరియన్స్ తగ్గించింది. అదే బేసిస్ లో కొన్ని 4 జూనియర్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి మేడం. తర్వాత భూపాలపల్లిలో ఒక అసిస్టెంట్ చైర్మన్ పోస్ట్ ఉంది. ఇవన్నీ కూడా మీకు రిప్రజెంట్ ఉంటుంది మేడం. ఆ విధంగా లేవు అనే కారణంతో కొన్ని ప్రమోషన్స్ ఇవ్వట్లేదు. దాని మీద చిన్న ఇష్యూ మేడం, తగ్గించి సో అది కూడా వీటన్నిటికీ కూడా మేడం మీరు కావాలంటే ప్రెజెంటేషన్ లో చూడండి. మేము అన్ని చూపించలేదు ఇక్కడ ఓపెన్ చేసి. ప్రతి దానికి రాజ్యాంగపరమైనటువంటి ఒక బేసిక్ కానీ, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒక జీవో కానీ, లేకపోతే ప్రెసిడెంట్ రాష్ట్రం ఉంటే పక్కన కేటీపీఎస్ లో కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కానీ, బిహెచ్పిలో కానీ ఇట్లాంటి చోట్ల అమలవుతున్నటువంటి విషయాలు అవి కూడా అట్లాంటివి మంచివి మా దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము ప్రతి చోట కూడా మీకు ఆ బేసిస్ చూపెడుతున్నాం మేడం. మేమేమి గుర్తిగా గాల్లో నాకు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి మేము ఏమడతాం. ఎవ్రీథింగ్ ప్రతి దానికి మాకు ఒక బేసిస్ ఉంది. నెక్స్ట్ ఎటువంటి అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ మీద మేము కామెంట్ చేయాలి. ఎందుకంటే గిరిజనుల మధ్యలో గిరిజనుల గురించి కామెంట్ చేయాలి. అక్కడ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ తీసుకొని ఆల్ కమిటీస్ మొత్తం కంపెనీలో అన్ని ఏరియాలో ఒక శ్రీరాంపూర్ మందమరి తప్ప అన్ని ఏరియాలోనూ మేము కమిటీ వేసాం మేడం. అన్ని ఏరియాల్లో ఆల్మోస్ట్ యునానిమస్ గా లైసెన్స్ ఆఫీసర్ని చేంజ్ చేయాలి. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఒక్కరే వ్యక్తి ఉన్నారు. ఇంకొక కొత్త రక్తానికి కానీ కొత్త వ్యక్తికి కానీ అవకాశం ఇవ్వడం ద్వారా మనం ఎంకరేజ్ చేయాలి. ఆ తర్వాత ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఏమైనా అమలయ్యే అవకాశాలు ఉంటాయేమో అని చెప్పి చూడాలి అని చెప్పి అందరూ కూడా అభ్యర్థిస్తున్నారు. కైండ్లీ మీరు ఇక్కడ ఒకసారి లైన్ ఆఫీసర్ ని చేంజ్ చేయాలా వద్దా అనేది మీరు ఒకసారి మా యొక్క ఒపీనియన్ తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని బట్టి మీరు మా మేనేజ్మెంట్ కి అప్లై చేసి మాకు న్యాయం చేకూరుస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం మేడం. చంద్రబాబు మేడం మేము ఎస్సీ కమ్యూనిటీ ఆయన సర్వీస్ చేశాడు. ఇంకొకరికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. అదేవిధంగా సీనియర్ మోస్ట్ పర్సన్ వాళ్ళలాగే దళిత సోదరులకు ఎట్లా ఉన్నారో అలాంటి ర్యాంక్ అతనే ఉన్నారు. కాబట్టి కొంత న్యాయం ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మేడం. ఆల్రెడీ మేనేజ్మెంట్ కి ఇష్టం లేదు అని చెప్పి నగ్యా గారిని ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని ఫస్ట్ పెట్టమని చెప్పి అడిగాం మేడం. ఆయన బయట నుంచి డిప్యుటేషన్ మీద వచ్చారు కాబట్టి ఇవ్వలేము అనే ఒక రకమైన అభిప్రాయం మా దగ్గరకు వచ్చింది. అట్లాంటి రూల్ ఎక్కడా లేదు. లైసెన్స్ ఆఫీసర్ ని ఈవెన్ రిటైర్ అయిపోయిన వాళ్ళని ఎస్సీ ఎస్టీలే కాదు ఓసీలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక్కసారి నిజమే కావచ్చు. బట్ మిగతా చోట్ల ఉంది కదా మేడం, నాకు రికగ్నేషన్ ఇవ్వడానికి మేము మీకు ఆల్రెడీ చెప్పాము. కేటీపీఎస్ లో కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మీరు వెళ్ళి వచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కానీ బిహెచ్టీవీలో కానీ ట్రాన్స్కోలో కానీ ఖచ్చితంగా మాకు ఈ రికగ్నేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ ముందుండి ఇప్పించాల్సిందిగా నేను కోరుతున్నాను మేడం. మీరు ఆల్రెడీ నేను వచ్చినప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను మేడం, మాకు రికగ్నేషన్ ఇవ్వట్లేదు, కొద్దిగా మీరు దయచేసి ఆ రికగ్నేషన్ ఇష్యూ చూడాలి అంటే ఇమీడియట్ గా మీరు ఒక లెటర్ రాసిచ్చారు మాకు. ఇట్లా బాలరాజు అండ్ మాధవ్ నాయక్, నేను నా పేరు కూడా చెప్పలేదు, మా బాలరాజు గారు మాధవ్ నాయక్ గారి ఆధ్వర్యంలో
ఇట్లా వాళ్ళు నాకు చాలా ఫ్రీక్వెంట్ గా రిప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళ సమస్యల మీద, కాబట్టి వాళ్ళ అసోసియేషన్ గుర్తించండి మీరు లెటర్ ఇచ్చారు మాకు, ఆ లెటర్ మేనేజ్ రిప్రజెంట్ చేస్తున్నది అని చెప్పి అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా నేనేం ఆలోచించలేదు, ఎందుకంటే మీరు ఉన్నారు మాకు అమ్మలాగా. సో మీ దగ్గరకు వచ్చాము, 10 నిమిషాలు మీరు లెటర్ రాసిచ్చారు. అదే ఎఫెక్ట్ వల్ల ఈ రోజు ఎస్సీ సోదరులకు ఎవరికి ఆహ్వానం ఉండలేదు, ఎందుకంటే ఇది ఎస్టీ కమిషన్ కాబట్టి. ఎస్సీ సోదరులకి జనరల్ సెక్రటరీ కూడా ఎస్సీ అండ్ ఎస్టీ అసోసియేషన్ అని పెట్టుకున్న ఆయనకి మేనేజ్మెంట్ ఇన్ఫార్మ్ చేయాలి. ఇది ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదంటే కేవలం మీరు పెట్టినటువంటి భిక్ష మాత్రమే అని చెప్పి. మేడం అదే విధంగా మేడం ఇక్కడ మాకు ఈ మేడం ఈ విషయంలో ఈ మధ్యన భూపాల్పల్లిలో అయితే భూపాల్పల్లి ఏరియాలో మా సెక్రటరీ ఇక్కడే ఉన్నాడు, వెంకటరామ్ మేడం అక్కడే ఉన్నాడు, ఏరియా సెక్రటరీ మేడం అతను. అయితే ఒక పంప్ ఆపరేటర్ కి ఛార్జ్ షీట్ సస్పెండ్ చేయడం జరిగింది. అతను మంత్రులు అని ఆయన సస్పెండ్ చేయడం అంటే సస్పెండ్ చేస్తే ఆ ఇష్యూ అడగటానికి వెళ్ళారు. అడగటానికి వెళ్తే వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే అక్కడ పోలీసు వాళ్ళని పిలిపించి వాళ్ళను దాదాపు అరగంట నిర్బంధించి చేశారు. అయితే నేను పర్టికులర్ గా మైన్ మేనేజర్ ని కానీ కమిటీగా మేము కంప్లైంట్ ఇవ్వలేదు. ఆయన అట్రాసిటీ కింద కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు. జరిగినట్టుగా ఆ సెక్రటరీ పాపం మేనేజ్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పటిదాకా వాళ్ళని పిలిచి కూడా మాట్లాడలేదు మేడం, ఇప్పటిదాకా పిలిచి కూడా మాట్లాడలేదు. అయినా ఆ అబ్బాయి ఈ రోజు ఈ మీటింగ్ కి ఎలా రాగలిగాడు అంటే, ఇదిగోండి మాధవ నాయుడు, నాగేశ్వరరావు, మా బాలరాజు గారు, ఈ ముగ్గురు రోజు 10 సార్లు ఫోన్ చేసి వెంకట్రావు మేమున్నాం, అవసరమైతే మేము తింటేస్తాం, 100 మంది వస్తాం, 200 మంది వస్తాం, నువ్వు భయపడకు అని మోరల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ అబ్బాయి ఈ రోజు ఒక 20 మందిని తీసుకొని భూపాల్ నుంచి ఇక్కడికి వచ్చాడు మేడం. సో ఇంత జరిగినా మేము కంప్లైంట్ ఇవ్వలేదు మేనేజ్మెంట్ మీద, ఆ మేనేజర్ మీద. ఎందుకంటే మేనేజ్మెంట్ ఏదో ప్రొడక్షన్ ఇది చేద్దాము లేకపోతే పోరాటాలు చేసి మేము ఏదో సాధిద్దామని చేయట్లేదు. మాకు రాజ్యాంగపరంగా ఏ హక్కు కాబట్టి కైండ్లీ మీరు మేనేజ్మెంట్ తో మాట్లాడి, ఇది చాలా బిగ్ ఇది మేడం. ఒక అసోసియేషన్ సెక్రటరీని అవమానించడం అంటే టోటల్ గిరిజన జాతిని అవమానించినట్టే, అందులో సందేహం ఏమాత్రం. రాష్ట్రపతి ఉత్తర్వులు మేడం. Scheduled caste and scheduled tribes persons in the departmental promotion committee DPC selection board etc. అని ఇచ్చింది మేడం. దాని ప్రకారం ఖచ్చితంగా కంపల్సరీగా కూర్చోవాలి, లేకపోతే ఈ ఆర్ఓఆర్ ఒక శాపం అయిపోయి మాకు ఈ ఆర్ఓఆర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రమోషన్స్ లో పెట్టడమే మాకు శాపం అయిపోయి మా తలరాతల్ని నీచంగా మార్చేస్తున్నారు. అసలు బ్యాక్ రండి సార్. అప్పటి మేనేజ్మెంట్ మాకు ఇక్కడ డిపిసిలో వైద్యనాథితులు అలాంటి వాళ్ళని కూర్చోబెట్టకపోవడం వల్ల ఎంత అన్యాయం జరిగింది అనేది కళ్ళ కట్టినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. మేడం అక్కడ చూడండి, మన చంద్రుడు గారి పెర్ఫార్మెన్స్ రిపోర్టు మొత్తం 4 డైరెక్టర్లు, ఒక సిఎండి, 5 డైరెక్టర్లు, 4 డైరెక్టర్లు, ఒక చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మేడం రాశారు. ఈయన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఈయన పనిచేసే సొంతలు అయితే డైరెక్టర్ కింద పనిచేస్తారు. గుడ్ డైరెక్టర్ ఇప్పుడు సార్ వచ్చారు కదా మేడం, పర్సనల్ మొత్తం అంతా సర్వీస్ మ్యాటర్స్ అంతా ఆయన చూసే సింగరేణిలో మొత్తం సర్వీస్ మ్యాటర్స్ అంతా కూడా ఆ సార్ చూస్తారు. ఆ సార్ ఇచ్చిన రేటింగ్ గుడ్, హి ఈజ్ ఏ గుడ్ ఆఫీసర్. గ్రేడింగ్ ఈజ్ ఎక్సెసివ్లీ లిబరల్, చాలా లిబరల్ గా ఇచ్చేసారు, ఫ్రీగా వెరీ గుడ్ అని ఓకే అట్లా ఇచ్చేసారు. ఎందుకంటే గ్రేడింగ్ ఈజ్ రెడ్యూస్డ్ టు అడిక్వేట్. ఏ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ లేకపోతే ఏ చట్టం తీసుకున్నా ఒక వ్యక్తి మీద ఆరోపణలు రుజువైతే తప్ప అతని పెర్ఫార్మెన్స్ బాగలేదు అనడానికి లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది, ఎంక్వైరీలో ప్రూవ్ అవ్వాలి కదా ఆయన నేరస్తుడు లేకపోతే ఏదో తప్పు చేశాడు అని చెప్పి. గౌరవ ఎంపీ బలరాం నాయక్ గారి సోదరుడు కరెక్ట్గా చెప్పాలి, ఎందుకంటే ఆయన డిప్రెషన్ మీద ఉన్నాడు, కేవలం ఆనందపడడానికి అంత దూరం నుంచి వచ్చారు. చాలా ఆనందంగా చూసి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ వెరీ గ్లాడ్ టు యూ సార్ కేశవ్ సింగ్ గారు. మేడం అయితే వేయబడింది 2006 వేయబడడం వల్ల ఆయన ఫస్ట్ డైరెక్టర్ కి ఫస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి 2వ పొజిషన్ నెట్టివేయబడ్డారు. సో 2వ పొజిషన్ నెట్టివేయబడడం వల్ల ఈ రోజు ఆయన డైరెక్టర్ పోస్ట్ కి ఆయన అర్హత సాధించలేకపోయారు. అదే ఫస్ట్ పొజిషన్ లో కానీ ఉంటే గ్యారంటీగా 120 సంవత్సరాల సింగరేణి చరిత్రలో 43% ట్రైబల్ ఏరియాస్ నుంచి
ప్రొడక్షన్ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో గిరిజనుడిని కాదని, మొదటి స్థానంలో ఉన్న గిరిజనుడిని కాదని రెండో స్థానానికి వెళ్ళేవాళ్ళు కాదు మేడం. బికాజ్ ఈయన బై అన్ఫార్చునేట్లీ ఈ ప్లేస్డ్ ఇన్ సెకండ్ పొజిషన్, ఈయనకి డైరెక్టర్ పోస్ట్ రాకుండా పోయింది. ప్రజెంట్ మేనేజ్మెంట్ గిరిజనులు. సో అలాంటి వ్యక్తి ఈ రోజు ఇక్కడ కూర్చోవలసినటువంటి పరిస్థితి దాపురించింది. కాబట్టి ఇదంతా ఏం చెప్తున్నామంటే దయచేసి సార్కి న్యాయం చేయడం అనేటువంటిది ఒక ఇష్యూ. రెండోది, ఈ ప్రెసిడెన్షియల్ డైరెక్టివ్ ప్రకారం డిపిసిలో మా లైన్ ఆఫీసర్కి చోటు కల్పించారు. రాష్ట్రపతి ఉత్తర్వే ఉంది మేడం. సో కల్పించాలి. ఆ విధంగా చేయడం వల్ల కొంతమంది ఉన్నారు ఇప్పుడిప్పుడే ఈ ఆర్ఓఆర్ వల్ల కొంచెం కొంచెం ప్రమోషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు మా సోదరులు వచ్చారు కొంతమంది ఇక్కడికి. వాళ్ళ మీద ఒక రకమైన చాలా రకమైనటువంటి హెరాస్మెంట్ జరుగుతుంది మేడం. నువ్వు ఈ హెరాస్మెంట్ గురించి చెప్పుకుంటే బయట నీ అంతు చూస్తాం, ఏమనుకుంటున్నావో, నీ పిఆర్ మా చేతుల్లో ఉంది అనే బెదిరింపులు కూడా వస్తున్నాయి. మేము ఎక్కడా కూడా దీని మీద, ఎందుకంటే గిరిజనులు ఎప్పుడు కూడా తొందరగా ఆవేశపడుతూ ఏదో ఇది చేసే రకం కాదు కాబట్టి అనేక నెలలుగా ఈ పరిస్థితూనే ఉన్నారు. నాట్ ఓన్లీ ఒకరే కాదు, ఆ ఏరియాలో ఉన్నారు, కార్పొరేట్ లో ఉన్నారు. ఇట్లాంటి కేసులు మాత్రం కంపల్సరీగా మీరు ఇలాంటిది ఇంక్లూడ్ చేయడం ద్వారా డిపిసిలో లైన్ ఆఫీసర్ని మాకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది మేడం. సో అది మేమేమి కొత్తగా అనుకోవడం, రాష్ట్రపతి ఉత్తర్వు ఉంది కాబట్టి అది మరి సమయాభావం ఉంది, మీకు సబ్మిట్ చేస్తాను క్లియర్ గా. సో అది మేనేజ్మెంట్ తో మీరు మాట్లాడి అది అమలయ్యేలాగా చేయాల్సిందిగా కోరుతున్నాను మేడం. ఇంకొకటి, సింగరేణికి మా ఎస్టీ అసోసియేషన్ తరఫున చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం ప్రజెంట్ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కి. ఎందుకు అంటే 21 మంది జూనియర్ నర్సులు మీకు తెలుసు. 2002లో నాతో పాటు రిక్రూట్ అయ్యారు వాళ్ళు. వాళ్ళకేమో పాపం నర్సింగ్ చదువుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ఏదమ్మా జూనియర్ నర్సులు వచ్చారా? వెరీ గుడ్ మేడం. ఇదంతా నిరుపేద గిరిజన జాతికి చెందినటువంటి స్కూల్. మీకు ఇంకో విషయం తెలుసు, చాలా మందికి మనకు 26% మేడం. 54% స్టేట్ జనరల్ గా మహిళల్లో ఉంటే గిరిజన మహిళల అక్షరాస్యత 26. ఇది స్టేట్ లో. ఇటు భద్రాచలం ఐటీడీఓ మీరు ప్రవీణ్ కుమార్ గారిని అడగండి. మీకు లాస్ట్ ఇయర్ వచ్చిన ఒక బ్రోచర్ సబ్మిట్ చేశారు ఆయన, అందులో చూశాను నేను. ఇన్ భద్రాచలం ఐటీడీఏ ఆల్ టీఎస్పీ మండల్స్ లో, ట్రైబల్ సబ్ మండల్స్ లో ఉన్న గిరిజన మహిళల అక్షరాస్యత శాతం 13. అంటే 113 మంది మాత్రమే చదువుతున్నారు. అట్లాంటి దయనీయ పరిస్థితుల్లోంచి వీళ్ళు ఉద్యోగానికి వచ్చినారు 2002లో. నాతో పాటు నేను కూడా వాళ్ళలాగే ఏదో కొంత రిలాక్స్ చేయడం ద్వారా నేను కూడా వచ్చినాను. నన్నేమో ఎంటెక్ చదువుకోవడానికి తిరుపతి పంపించినారు. మంచిగా 2.5 సంవత్సరాల్లో నేను ఎంటెక్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. ప్రమోషన్కి వచ్చినా ఇప్పుడు E4 లో ఉన్నా. పాపం వాళ్ళు చేరిన గ్రేడ్ లో కంటే కూడా కింద గ్రేడ్ డీలో జాయిన్ అయితే డీకి రావాల్సిన వాళ్ళు ఈరోజు జాయిన్ అయ్యారు. 1 year తర్వాత పోస్ట్ ఫీజు కింద సంవత్సరానికి ఒక్కొక్కరికి 12,500, అట్లా 3 సంవత్సరాలకి 36,000-37,500, అట్లా 21 మందికి 7.5 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు మేనేజ్మెంట్ శాంక్షన్ చేసింది మేడం. దానికి మేము చాలా కృతజ్ఞత. అదేవిధంగా వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా లీవ్ వాళ్ళ ఆన్ డ్యూటీ కింద మేనేజ్మెంటే లీవ్ పెట్టుకొని వస్తున్నారు, ఆన్ డ్యూటీ కింద ఎంటర్ చేసింది. అదేవిధంగా 2002లోనే రెగ్యులర్ గా చేస్తే ఎంప్లాయీ ఏ విధంగా అతనికి 8 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ వస్తారు, సర్వీస్ లింక్ ప్రమోషన్ అని చెప్పి, ఆ సర్వీస్ లింక్ ప్రమోషన్ కూడా వీళ్ళకి ట్రైనింగ్ లో ఉన్నా సరే రెగ్యులర్ గా చేయనట్టుగా పరిగణించి ఇవ్వబోతున్నారు మేనేజ్మెంట్ టాస్క్. సో అది కూడా నేషనల్ కమిషన్, అసోసియేషన్, మిగతా అందరూ